మిత్రులకు ఇక్కడికి రావడం, క్యూ న్యూస్ అధినేత అలాగే బీసీల ముదుబిడ్డ తిరుమార్ మల్లన్న గారిని కలవడం చాలా మా వాళ్ళందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఎప్పుడెప్పుడా పార్టీ అనౌన్స్ చేస్తారు. వీళ్ళందరం కూడా ఆ పార్టీలో జాయిన్ అయిపోయి పెద్ద ఎత్తున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మరి 14 నియోజకవర్గాల్లో కూడా బీసీ వాదం వినిపించాలా అనేటటువంటి తపనతో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి క్యూ న్యూస్ మల్లన్న గారి ఆఫీస్ పైన జరిగిన దాడిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. అనేక వేదికలపైన ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్రలో నిన్న, కొత్తకోటలో, పెబ్బేరులో, బిజినపల్లి, పాలెం ఈ రకంగా అన్ని వేదికలపైన అతి యొక్క తీవ్ర వాళ్ళు ఖండిస్తూ ముఖ్యంగా మేమందరికీ ఇకపై అలాంటి దాడులు కనుక జరిగినట్టయితే బీసీలపై తీవ్ర పరిణామాలు లాంటివి కూడా హెచ్చరించడం జరుగుతుంది. మేము ఈ యొక్క వార్తల్ని కానీ విశేషాలను కానీ బీసీలకు సంబంధించినటువంటి అన్నీ కూడా గ్రామాన తీసుకొని పోతాం, యూత్లో కూడా తీసుకొని పోతాం. పెద్ద ఎత్తున రాబోయేటటువంటి రోజుల్లో బీసీ నినాదం వినిపించి బీసీ రాజ్యాధికారం ఏదైతే మల్లన్న గారు అనుకుంటున్నారో ఆ దిశగా మేము ముందుకెళ్తాం. ముఖ్యంగా మల్లన్న గారితో కూడా చాలా మంచి వ్యక్తులు, చాలా పొలిటికల్గా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది కలిసి వస్తున్నారు. కాబట్టి ఇది మంచి వాతావరణం అయితే ఇప్పుడు తెలంగాణలో బీసీల కొరకు ఏర్పడి ఉన్నది. కాబట్టి ఆల్టర్నేట్గా రాబోయే రోజుల్లో బీసీ ప్రభుత్వం ఏర్పడుతుంది. మల్లన్న గారు అనుకుంటున్నట్లుగా బీసీ ముఖ్యమంత్రి మనకు బీసీ అవుతున్నటువంటి దాంట్లో మీద ఉన్నాం. ఇక్కడ హరిశంకర్ అన్న గారు ఉన్నారు, చాలా అనుభవం, 20 ఏళ్ళుగా పొలిటికల్లో దాంట్లో పనిచేసినటువంటి వాళ్ళు ఆయనతో కలిసి నడుస్తూ ఉన్నారు. మొన్న కూడా మన ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో కూడా అనేక రకాలైనటువంటి సంఘాలు, బీసీ సంఘాలు కానీ, నారగోని కావచ్చు, అలాగే జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అట్లాగే సూర్యారావు గారు, తర్వాత పూర్ణచంద్రరావు గారు, చిరంజీవులు గారు, తర్వాత ఈ రకంగా మన పాషం యాదగిరి గారు, తర్వాత మనకు సంబంధించి మన తొలి వెలుగు రఘు గారు కావచ్చు, ఇట్లా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఈ యొక్క అంశం పైన స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక సహకారంతో ముందుకు పోవాలా, ఒకరికొకరం కలిసిపోవాలా. మనం తప్పకుండా శత్రువుని ఎదుర్కోవాలంటే మనం అందరం కూడా ఒక కలిసికట్టుగా ఉండాలన్నటువంటిది ఈ యొక్క మొన్న దాడిపైన వాళ్ళందరూ తీవ్రంగా ఖండిస్తూ ఏకంగా అవడం అనేది శుభ పరిణామం. థ్యాంక్ యూ.